అల్లు అర్జున్ అభిమానులకు తీరని షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఏకంగా కోర్టు బోను వరకు వెళ్లింది. గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో ఊహించని విషాదం జరిగింది. భారీగా తరలివచ్చిన అభిమానులు ప్రేక్షకుల రద్దీని నియంత్రించడంలో థియేటర్ యాజమాన్యం ఘోరంగా విఫలమైంది. ఈ క్రమంలోనే అక్కడ తీవ్రమైన తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దురదృష్టకర ఘటనలో రేవతి అనే మహిళ ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చిక్కడపల్లి పోలీసులు చాలా సమగ్ర విచారణ జరిపారు. సంధ్యా థియేటర్ వద్ద అసలు ఏం జరిగింది, ఎవరి లోపాల వల్ల ఈ ప్రమాదం జరిగిందనే కోణంలో పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ మేరకు తాజాగా చిక్కడపల్లి పోలీసులు నాంపల్లి కోర్టులో అత్యంత కీలకమైన ఛార్జ్ షీట్ సమర్పించారు. ఈ కేసులో పోలీసులు మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చడం సంచలనంగా మారింది. ప్రాథమికంగా భద్రతా లోపాలు, తీవ్ర నిర్లక్ష్యానికి కారణమైన సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని పోలీసులు ప్రధాన నిందితులుగా మార్చారు. వారిని A1 నుంచి A10 వరకు నిందితులుగా ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈ కేసులో హీరో అల్లు అర్జున్ను A11 నిందితుడిగా పోలీసులు చేర్చారు.